అట్లా అది ఆరెంజ్ ఉంటుంది అది సొన నాటిది, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్గుది దాంట్లో వేసేసేది. సింపుల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. చూడండి చాలు, మళ్ళీ డ్రై అయిపోతే ఇంకా బాగుండదు. ఇట్లా జ్యూసీగా ఉండాలా. మనము ఆఫ్ చేసినా కూడా బాగుంటుంది అది టేస్ట్. చెమేలి యోగా చేయలేదు ఈరోజు. ఏమ్మా యోగా చేయలేదు ఈరోజు? యోగా చేయలే ఈరోజు? ఏమి ఏమన్నా నన్ను ఏమని పెట్టుకొని చూస్తా అంటే నాకు తెలిసిపోతుంది. అప్పుడు చేయలేదు కదా యోగా ఈరోజు. ఏమిది? అబ్బో, ఓపెన్ చేసి చూపి. నాటి గుడ్లు కోళ్ళని సాకుతానారా? కాదు, నాటి గుడ్లు ఇంతలా ఉండవు. కీలే ఏమి ఎంతలా నీకేమే? ఎందుకు ఇవి తెచ్చినావు? మ్యాగీ. ఎలా? ఎగ్ మ్యాగీ. ఎగ్ మ్యాగీ చూపి. నువ్వేమైనా సన్న అడ్డవాలా? నా కోసం కాదు, ఎవరి కోసం? సబ్స్క్రైబర్స్. మ్యాగీ. ఎగ్ మ్యాగీ. మ్యాగీ చూపిస్తావు? ఎగ్ మ్యాగీ. ఎగ్ మ్యాగీ అయితేనేమో ఒట్టి మ్యాగీ అయితేనే పోయి మ్యాగీ చూపిస్తావు, ఎవరైనా నవ్వుతారు. ఎగ్ మ్యాగీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం పద్దు చూపిరా? అది కూడా నీళ్ళు తాగేది కూడా చూపి. అది పోయేది చూపిరా? మా టీలు కాఫీలతో కూడా చూపిస్తారు. నేను కూడా చూపిస్తా మసాలా టీ. మ్యాగీ మసాలా టీ చూపిద్దులే కానీ ఫస్ట్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ. నిజంగానే నిజంగానే ఎగ్ మ్యాగీ చూపించచ్చు, చాలా మంది చేసుకుంటారు. మ్యాగీలు కూడా చూపించుకుంటామారా? మా మ్యాగీలు తింటారు, ఎగ్ మ్యాగీ చాలా మందికి తెలీదు. ఎగ్ మ్యాగీ చూపిస్తే చేసుకుంటారు. నిజంగానే చెయ్యొచ్చురా. ఎగ్ మ్యాగీ చేస్తాను, మళ్ళీ చికెన్ మ్యాగీ కూడా చికెన్ మ్యాగీ అట్లా చికెన్ మ్యాగీ చేస్తాను, నూడిల్స్ మ్యాగీ, ఇది ఏమి అది ఇది మష్రూమ్ మ్యాగీ చేస్తా. అవన్నీ వద్దు, ఇప్పుడు ఎగ్ మ్యాగీ చెయ్యి. లే ఇంకా నువ్వు చేయిపో, నీకు వచ్చు కదా. వద్దురా, ఇద్దరం కలిసి చేద్దాం రాలి. టమోటా అయినా ఎర్రగడ్డ అయినా ఆ పాప ఇట్లా కట్ చేసి మళ్ళీ దాన్ని తీసి అన్ని చేస్తుంది కదా, అంత అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి ఈడ కట్టేసుకొని ఈ మాదిరిగా చూస్తే చూడు ఎంత బాగా అదిగో ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టమోటా కట్ చేస్తాము, చూడు ఏమి ఉండదు. ఇలా చేసుకుంటే ఎర్రగడ్డ అయినా టమోటా అయినా ఇట్లా చేసుకోండి. స్టార్ట్. ఫస్ట్ అట్లా వెలిగకూడదు, ఇది ఇట్లా పక్కన పెట్టి. మంచిది. హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మీకు ఎగ్ మ్యాగీ. మీకు మసాలా టీ కూడా చూపిస్తాను. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఎవరన్నా నవ్విపోతారు. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం అనమాట ఎగ్ మ్యాగీకి. వేయప్పారు అంతా ఎగ్ కూడా వేయగదు నువ్వు వేసిన దానికి. విచిత్రం మీరన్న ఉన్నట్లున్నావు. బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడే కుండ నీళ్ళు తాగుతున్నాను. కుండ నీళ్ళు మాత్రమే తాగుతాను నేను. ఫ్రిడ్జ్ వాటర్ తాగను, తర్వాత బిందెలో వాటర్ తాగను. ఇక్కడ 3 కుండలు పెట్టుకున్నా. చూడండి ఆ కుండ వాటర్ మాత్రమే తాగుతాను నేను. నాటి గుడ్డలు తెచ్చినాడండి, నేనైతే నమ్మను. నాటివేం కాదమ్మా, నాటివైతే చిన్నగా ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి. అట్లా అది ఆరెంజ్ ఉంటుంది అది సొన నాటిది, అది గుర్తుపెట్టుకోండి. అందులోనూ అంత త్వరగా పగలదు కదా. అది ఇదో పెప్పర్ కొంచెం వేస్తున్నాను, చాలా టేస్ట్ వస్తుంది మ్యాగీ. లైట్గా సాల్ట్. ఇప్పుడు దీన్నంతా ఇట్లా ఆయిల్ కాగింది, కానీ ఇది డేంజర్ తుపానే చేయాలా, కానీ పద్దుకు తీయడానికి రావట్లేదు. అందుకు ఆ యప్ప తీస్తాడు, మేము చేస్తున్నాము. ఆయిల్ కాగింది, ఇప్పుడు ఇది చేసుకున్నాం కదా, ఇది ఎగ్గుది దాంట్లో వేసేసేది. ఇది త్వరగా బాగా లోపలంతా తొందరగా ఇది కావాలంటే ఇది వేసేయండి. ఇట్లా కొంచెం మంట తగ్గించేసుకోండి, సిమ్లో పెట్టుకోండి.
చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే. ఇప్పుడంతా నేను క్రష్ చేసేలే కదమ్మా. అట్లా వేసి కట్ చేస్తే బాగుంటుంది పీసులు తినడానికి. ఇట్లా చేసినామంటే ఉల్లిపాయలాగా అయిపోతుంది. ఓకే ఓకే. సరే ఇప్పుడు ఎంత బాగా. ఇప్పుడు ఇట్లా ఇట్లా పీసెస్ అయితే మనకి తినడానికి బాగుంటుంది. మీకు మిక్స్ అయిపోవాలంటే మనము ఎర్రగడ్డది ఇది ఎగ్ బుజ్జి చేసుకుంటాం కదా, అలా అయిపోతుంది. ఇట్లా ఉంటే బాగుంటుంది. మీకు ఎంత చిన్నగా కావాలో అంత చిన్నగా చేసుకోవచ్చు ఇవి. ఇప్పుడు చూడు లోపలంతా పెప్పరు సాల్ట్ బాగా పట్టింటుంది. ఇవి పక్కన తీసేసుకోవాలా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదు, చాలు ఒక్కటే వేసుకోండి. ఆవాలు ఊరికే ఎంత కొంచెం అంతే. ఇప్పుడు ఎర్రగడ్డ టమాటో ఇది పచ్చిమిర్చి మిరపకాయలు ఎక్కువ కావాలి, ఏం కావు. అవి ఇట్లా ఇట్లా వేసుకుంటే మిర్చి కారం తిననోళ్ళు తీసేసుకోవచ్చు, తినేవాళ్ళు కొడుక్కోవచ్చు అంతే. ఒకవేళ మీకు ఇట్లా ఒక్కర్లేదు అనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. కొంచెం వేగితే చాలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. వాటరు ఇద్దరికి అయ్యేంత ఇది అంతే. అంటే ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఇద్దో ఈ గ్లాసు 1.25 గ్లాసు చాలు. తెరులుతా ఉంది. ఇప్పుడు దీంట్లోకి మసాలా. ఏం మసాలా? అదే మ్యాగీ మసాలా. సో ఎందుకు ఇట్లా వేయాలంటే మసాలా బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాగీ వేసి మ్యాగీ మీద మసాలాస్ వేస్తారు. అది కొంతమందికి అట్లా ఇష్టము, వేసుకుంటారు. బట్ ఇట్లా వేస్తే బాగుంటుంది. బాగా పట్టాలంటే ఇట్లా వేసుకోవాలంటే, ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా. ఉండు ఇప్పుడు ఎగ్ వేద్దాము. ఎగ్ ఇప్పుడైనా వేసేదమ్మా. ఇది వేసి దానిపైన ఎగ్ వేస్తాము. ఓకే. ఇప్పుడు దీంట్లోకి ఎగ్ వేస్తాను. ఎగ్ వేస్తున్నాం చూడండి. మ్యాగీ ఉడకనే వేస్తారా? దాంతో పాటు అది కూడా ఏం కాదు. మ్యాగీ ఉడికినాక ఎందుకు అవసరం, ఆ జ్యూస్ అంతా ఎగ్గు పోల. ముందు ఇట్లా పెట్టేద్దాం, కొంచెంసేపు సిమ్లో పెట్టి అట్లా పెట్టేయండి. వాటర్ తగినంత, దానికి తగినంత వాటరు తగినంత. అది కొంచెం ఎక్కువైనా ఏం అయ్యలేదు, తక్కువైనా ఏం కాదు, కొన్ని వేసుకోవచ్చు అంతే. ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్తో. నువ్వేం చేస్తున్నావు? అయిపోయి ఎగ్గు తిన్నాడంట, ప్లెయిన్ మ్యాగీ చేసుకుంటున్నాడు. నేనే నేర్పించి నేనే మర్చిపోయినా. అంత సీన్ ఏం లేదు. చూడండి, మీకు ఇప్పుడు ఫామ్ రెడీ అయితేనే మీకు కొత్త కొత్త రకాలు చేస్తాను వంటలు, కొత్త కొత్త ఐటమ్స్. సింపుల్ సిటీ మెడ్రాస్ బ్యూటీ అన్నట్టు చేస్తా. సింపుల్ సిటీ మెడ్రాస్ బ్యూటీ అట్లా వంటలు. అయిపోయింది చూడండి. చాలు, మళ్ళీ డ్రై అయిపోతే ఇంకా బాగుండదు. ఇట్లా జ్యూసీగా ఉండాలా. మనము ఆఫ్ చేసినా కూడా బాగుంటుంది అది టేస్ట్. ఆఫ్ అంతే. ఇది నాది తుపంది. ఓకే, అది కూడా డన్. ఇది కూడా అయిపోయింది. బాయ్ అండి. మీరు కూడా ఎగ్ ఇది చేసుకొని మ్యాగీ చేసుకొని టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మ్యాగీ లేకి నేను శనక్కాయల పొడి లేకుండా తినను.
ఏమ్మా కానీ చాలా బాగుంటుంది శనక్కాయల పొడితో చేస్తే మ్యాగీ. చూడండి ఇట్లా మ్యాగీలోకి శనక్కాయల పొడి వేసుకొని తింటే అల్టిమేట్ ఉంటుంది. ఏ పద్దు కొంచెం శనక్కాయల పొడి వేసుకొని ట్రై చెయ్యి. నేను తిన్నా. ఒక్కసారి టేస్ట్ చెయ్యి. ఒక్కసారి ఉండు ఇదో ఆ టేస్ట్ చూస్తే నువ్వే ఇదవుతావు. ఇదో ఇదొక్కటి. మ్యాగీ లెక్క తిన్న విష్ణు. సరే తినొద్దులే. లేకుంటే వేరే దాంట్లో రామచంద్ర ఇదొక్కటి తిని చూడే నోట్లో పెట్టుకో టేస్ట్ అన్నా. తిడతా అంటావు, గుట్టాలు కొడతా అంటావు, మధ్యలో ఊరికే తిన్నాను అంతా. నాకేం ఆడవదు. మీరేం చెప్తానండి, అట్లా తినని వాళ్ళు ఒకసారి టేస్ట్ చేయండి. ఇది ఇంకోటి కొత్త రకంగా చేసినాను. శనక్కాయలు తుప్పు తీయద్దండి అప్పటికప్పుడు. తర్వాత ఉల్లిపాయలు తుప్పు తీయద్దండి. ఎక్కువ ఉల్లిపాయలు వేయండి, తుప్పుతోనే కారం తక్కువ వేసి ఆడించుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా మ్యాగీలోకి శనక్కాయల పొడి ఎట్లుంటుంది మా అసలు? చాలా బాగుంటుంది. దీంట్లోకి కాదు, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఉప్మాలోకి సేమియాలోకి బాగుంటుంది. ఓకే, దీంట్లోకి తిని చూడు ఎందుకు బాగుంటుంది నువ్వు. దీంట్లోకి ఇంకా బాగుంటుంది. అంతే కదా తెలిసేది. బాయ్ అండి.